జాతీయ విద్యా విధానంపై తమిళనాడు కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను స్టాలిన్ సర్కార్ తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లయింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. మరోవైపు మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ప్రభుత్వం గురువారం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే రూపాయి చిహ్న స్థానంలో తమిళ అక్షరం రూను ఉపయోగించింది. ఈ బడ్జెట్ శుక్రవారం ఉదయం సమర్పించడం జరిగింది. అయితే గత ఏడాది బడ్జెట్ ప్రచారంలో మాత్రం ఈ రూపాయి చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించారు. ఈ సంవత్సరం తమిళంలో రూ అని ఉపయోగించే అక్షరాన్ని తెలుగు రూపాయి చిహ్నం స్థానంలో ఉపయోగించడం జరిగింది. అయితే ఈ మార్పుని ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో బడ్జెట్ లోగోని పంచుకోవడంతో అందరికీ ఈ విషయం హైలైట్ అయిందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో 3 భాషల విధానంపై డిఎంకే అలాగే బీజేపీ మధ్య కొనసాగుతున్నటువంటి వివాదంతో సంబంధం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. డిఎంకే నేత అన్నాదురై మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి తప్పు లేదు ఈ విషయంలో, ఇది కేంద్రానికి ఇచ్చిన సవాల్ మాత్రం కాదు, తమిళనాడుకి ముఖ్యంగా తమిళనాడులో ప్రాధాన్యత ఇస్తాం, అందుకనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే బీజేపీ దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్ర బీజేపీ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ ఈ చర్య ద్వారా డిఎంకే దేశానికి భిన్నంగా ఉందంటూ కూడా చెప్పాలని చూస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయం అంటూ తమ ఆయన బీజేపీ అధికారిక ప్రతినిధి మాట్లాడడం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీన్ని రూపాయలు రూపొందించిన వ్యక్తి మాజీ డిఎంకే ఎమ్మెల్యే కుమార్ అంటూ కూడా ఈయన ప్రశ్నించారు.